చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక మనం అనుకున్నదే కదా, ఏపీ గురించి రోజు ఇరాము లేకుండా చెప్పినవాడు అన్నట్టున్నది. ఏంటిదయా అభివృద్ధి ముచ్చట. ఇప్పుడు మన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చూసిరా, ఎమ్మెల్యే ఏం చేసిండో మొత్తం మీద రైతులకు డ్రోన్లు వంచిండు. ఏది ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఓసారి చూసిరు ఎట్లా నడుస్తుంది ఏం కథ అని ఆయనే సాల్వ్ చేసిండు, సురువు చేసిండు. మంచిగా మందు కొడుతందుకు పిచికారీ చేసేందుకు విమానం లెక్క షేన్మీన బొయ్యిన తిరుక్కుంటా ఇక మొత్తం కలగొడుతుంది అన్నట్టు. ఇక మందు చల్లాలి, పిచికారీ చేయాలంటూ కూలోళ్ళు కావాలి, రైతులకు పైసలు కావాలి, ఇవన్నీ ఉండే కదా. గట్లేం తిప్పల పడకూరు, మేము డ్రోన్లు ఇస్తాను చాలా సబ్సిడీ మీద, అంటే చాలా తక్కువ పైసలకే ఇస్తాను, ఇక కాబట్టి మీకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి ఆయన చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఇంతకీ డ్రోన్లు అంటే రైతులకు కూడా కొత్తగా మందు కొట్టుడు మంచిగా ఉంటుంది కదా, గమ్మతున్నది అనుకో రాదురి. గయ్యని ఇట్లా పంకలు తిరిగి మీదికి లేపి సర్ర షేరంతా తిరిగి చల్లుకొచ్చింది పిచికారి. ఇంక ఎట్లుంటుంది, ఆనందంగా ఉంది రైతులకు కూడా. అగో గదే ముచ్చట చూద్దాం రారు ఒక్కపారి. ఇక ఏపీలా జనాలకు, రైతులకు, చదువుకునే పొలగాండ్లకు ఎవ్వరికి సుత ఎసోంటి తక్లీఫ్ లేకుండా మొత్తానికైతే కూటమి సర్కారు జోరు మీద అరుచుకుంటుంది. పాలన మస్తు ముద్దుగున్నదనే చెప్పాలనురా. పల్నాడు జిల్లా కాడున్న మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలము బోదిలీడు ఊర్లే రైతులకు ఇక యంత్రంతోటి మేలు జరిగేటందుకు సర్కారు డ్రోన్లను సబ్సిడీ మీద అందిస్తుందని చెప్పి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పుకొచ్చిండులా. ఇక ఏదున్నా సరే డ్రోన్లు గిట్ల మీది పోతే మొత్తం పురుగు బూసి కీడు షీడు మొత్తం తీసి పడేసేటట్టు గివే చూసుకుంటాయని చెప్పుకొచ్చిండు. మరి వెల్దుర్తి మండలము బొదిలవీడు ఊర్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ అందజేస్తున్న డ్రోన్లను గాయన పరిశీలించి రైతులకు అందజేసిండు. చూడుండ్రి కావాలంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ప్రత్తిపాటి పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30,000 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ తోటి ప్రారంభించిన ఈరోజు 70,000 కోట్లు మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కానీ శాఖలకు కానీ మరి కేటాయించడం జరిగింది. చూసిండ్రానులా 80% సబ్సిడీ మీద అందించే డ్రోన్లను రైతులు మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పుకొచ్చిండు. గిది మంచిగా ఆడుకోవాలి, గిట్ల ప్రయోగాత్మకంగా సురువు చేసుడు జరుగుతుందని భవిష్యత్తులో ఇంకిన్ని డ్రోన్లను రైతులకు అందుబాటులోకి వాటుకొచ్చి తీరుతాము, రైతులు కూడా మంచిగా ఆడుకోవాలి అని చెప్పి అటనక చిక్కి రైతులకు హైబ్రిడ్ కందిత్తనాలు సుత అందజేసిండు. పోన్రి అగో బండెన్ ఆయన పుట్టినరోజు మీ సందర్భం మీదికెళ్ళి ఇక తిరుమల పోయి నుండే ఇక తిరుపతి కాడికి పోయి మంచిగా దేవుని దండం పెట్టుకొని దర్శించుకొని యువతలకు వచ్చినాక ఇక మన పత్రిక వాళ్ళు మీడియా వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట చెప్పబట్టిన అనుకో రాజురి. ఏదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినా ఈ సందర్భంగా చెప్తానా, ఇక అటు పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అభివృద్ధి చేయాలి, ధూప నైవేద్యాలు రోజు ఉండేలాగా చూసుకోవాలి, ఆ బాధ్యత కూడా మనం తీసుకోవాలి అని చెప్పని అనుకొచ్చిండు. ఇక అట్లనే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ ఉన్నారు కదా బిఆర్ నాయుడు గారు, ఆయనతోటి కలిసి కూడా గిదే ముచ్చట పెట్టిండు అన్నట్టు. అవుసారు గిట్లా చేసుకుంటే మంచిగుంటుంది, హిందూ ధర్మాన్ని కానీ గుళ్ళని కానీ కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నదని బండిన దండిగా చెప్పిండు అనుకో రాదురి. మరి ఇంతకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ఏమేమి మాట్లాడిండు, దర్శించుకున్నాక మరి మంచిగా నిమలం ఉన్నదా అని తెలియజేసుకుంటా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ఒక్కపారి బండిన ముచ్చటేందో అరుచుకొద్దాం రారి తిరుమలకు పోయి. ఇయ్యాల కేంద్ర మంత్రి బండి సంజయ్ది పుట్టినరోజు అనుకో రాదుర్రి. ఇక పుట్టినరోజు అవ్వుడుతోటి ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఇక అక్కడ పోయి తెలుగు రాష్ట్రాలల్లా ధూపదీప నైవేద్యాలకు నోసుకొని గుళ్ళను టీటీడీ రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండు. పురాతన గుళ్ళు వెనకటి నుంచి ఏవేవి ఉన్నాయో అవన్నిటిని గుర్తుపట్టి అభివృద్ధి చేసేటందుకు నిధులు కేటాయించాలి. కొండగట్టు, కరీంనగరము, ఎములాడ, ఇల్లంతకుంట దేవస్థానాలను అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇక ఇటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్కు బండి సంజయ్ మొత్తానికైతే విజ్ఞప్తి చేసుకొచ్చిండు. చూడుండ్రి. నాయుడు గారు కూడా నాకు చాలా దగ్గర మనిషి, వారి బ్లెస్సింగ్స్ కూడా గతంలో చెప్పుడు కూడా నాకు ఉంటా ఉంటాయి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, కనీసం అభివృద్ధి నోచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా, కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి.
ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఆగో ఇన్నరు కదా నుల్లా. ఇక మొత్తానికైతే పుట్టినరోజు అవ్వుడుతోటి శ్రీవారిని దర్శించుకొని దండం పెట్టుకొని ఇక పురాతన గుళ్ళు ఏవేవి ఉంటాయో అవన్నిటిని అభివృద్ధి చేయాలి. ఇక టీటీడీలో అన్యమతస్తులు ఉండేటందుకు ఏమాత్రం అవకాశం లేదు అని చెప్పి మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండురా. కవిత వలే ఇవాళ తెలంగాణ కవిత ఉత్త కామెడీ పీస్ అయిపోయింది. కోనికిస్కా కవిత. కవిత అంటే ఏంటిది? కవిత కాదు, ఆమె మొత్తం ఆమెకు లేనే లేదు భవిత. ఇక గసంట ఆమెను పట్టుకొని ఆమె చెప్తే గీ ముచ్చట గా ముచ్చట, ఈ రంగులు ఆ రంగులు ఎందుకు వచ్చిరాని ముచ్చట అంతా వాళ్ళ అయ్యలెక్క వర నేర్చింది ఆమెకి ఏం తెలుసు అని చెప్పని అమ్మ కుల్లం మాట్లాడిండు. ఎవరనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దండిగానికి వచ్చిండ అనుకోరు. అదురి మొత్తం మీద అయితే కవిత మీద పడి మాగమన్నట్టే మాట్లాడిన మాటలు. ఆమె కోనికిస్కా అంటే ఆమె ఎవరన్నట్టు ఆమె లెక్కేంది, ఆమె పత్రం ఏంది అనే కాడికి మాట్లాడిండు. కథ బాగానే ఉన్నది కదా, ఇదే పెద్దగానే ఉన్నట్టు ముచ్చటానేమో అందరు ఆశీర్వపోతున్నారు. మొత్తం మీద అయితే రాజకీయాలలో ఉంటుంది కదా, ఇప్పుడు ఇవాళ ఈయన అన్నాడు, రేపు మళ్ళీ ఆమె ఏదో అనుకొస్తుంది. ఇక ఇట్లా వాళ్ళు అనుకుంటూ ఉండాలి, మనం వినుకుంటూ ఉండాలి అన్నట్టు. ఇదో తరీకా రాజకీయాలలో, ఇదో లెక్క. కానీ మీరు వెంటనే ఆమె పంచాయతీ పెద్దగానే అయితట్టుంది. కేటీఆర్ కట్టెలు గిట్ట తీసుకొని మహేష్ కుమార్ మీరు పోతారా ఏంది అనుకునేరు. గసవంటివి ఏం నడవ వాళ్ళు మాట్లాడరు, ఈమె మాట్లాడాలి మళ్ళీ. అగో గట్లుంటుంది కథ. హాగో కౌంటర్ల మీద కౌంటర్లు, సెటైర్ల మీద సెటైర్లు. ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడు ఇక మొత్తానికైతే గీ తీరుగా దండి కౌంటరే ఇచ్చిండు. పోన్రి కవిత కౌన్ కిస్కా అని చెప్పి ఘాటు గరం మాటలు మాట్లాడుకొచ్చిండు. కవిత లేదు భవిత లేదని సెటైర్లు సుతేసిండు పెద్ద ఎత్తునే. కాంగ్రెస్ చేసిన గొప్ప పనికి కవిత రంగులు పూసుకునుడు ఏందులా అని ప్రశ్నించిండు. ఇక చూద్దాం పాన్రి కావాలంటే. అరే కవిత కోన్ కిస్కా ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే. అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే ఏంటి? నువ్వు ఎవరు అసలు దీంట్లో? నీ భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఏమి ప్రమేయం లేదు. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఆగో గదన్నట్టుర్రా కథ. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కవిత చిన్న ధర్నాలు చేసి మొత్తం నా వల్లనే అయిందనుడు ఏందుర్రా? చిన్న పిల్లగాన లెక్కనే ఉన్నది గీమె ముచ్చట కూడా. బీసీ రిజర్వేషన్లకు కవితకు సంబంధమే లేదు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా, రేవంత్ కమిట్మెంటు అని చెప్పి గీ తీరుగా దండిగా మాట్లాడుకొచ్చుకుంటా కవితకైతే కొరకాసులు లెక్క సురకాసులు పెట్టినంత పని చేసిండు. ఇకేమో మరి ఈ ముచ్చట అయితే తేట తెల్లం అయితలేదు. కాంగ్రెస్ సర్కార్ అయితే ఆర్డినెన్స్ తెచ్చినాం అంతా అది 42% బీసీలకి అన్నట్టేమో మాట్లాడుతున్నారు. మరి రేపు కోర్టులకు ఇట్లా ఎవరైనా పోతే నడుస్తుందా నడదా తెలియదు. కానీ మొత్తం మీద ముఖ్యమంత్రి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు ఎలక్షన్ సంబంధించిందంతా అని చెప్పి అనుకొచ్చింది కదా. అగో ఆ ముచ్చట మీదకి వెళ్ళి కాంగ్రెస్ కాకాయలో మీటింగ్ పెట్టుకొని ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకొని నడుపుతూనే ఉన్నారు అనుకో రాజురి. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అందులో ఉండి మరి మొత్తానికైతే ముఖ్యమంత్రికి మనం శుభాకాంక్షలు తెలియజేయాలని అంటున్నాడు. మరి పైకి వెళ్ళేమో తేట తెల్లం కాలేదు. మరి ఈడనేమో అప్పుడే తయారుగా ఉన్నారు. మరి ఇది ఎట్టెట్ నడవనుంది ఏం కథ అనేది ఆలోచన చేయాల్సిన ముచ్చట అయితే ఉన్నది. చూద్దాం రారు ఒక పారు ఎట్ల కథ ఏంది అనేది. ఇక ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనే ముచ్చట మీద ఎంత సెర్చ్ అయిందో అందరికీ ఎరికేనాయి. ఇక మరి గిదే ముచ్చట మీద సంగారెడ్డి జిల్లా కాడ కాటె శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం అయినరులు అయ్యాల. ఇక ఈ సమావేశానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూత వచ్చిండు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ల బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన సందర్భంగా సీఎం మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం చేసిండ్రనుకో రాదుర్రి. పురాగా తేట తెల్లం కాలేదు గాని మొత్తానికైతే ఇక గీ తీరుగా చేసిండ్రు. ఇక మండలాధ్యక్షుల ఎంపిక మీద కూడా చర్చ జరిగినట్టు బాగానే వినబడుతుంది. పోన్రి
ఆగో చూసిండ్రు గదనులా గదన్నట్టు ఇక ఎన్నటికంచెలో మాట్లాడుకుంటత్తుర్రు గీ ముచ్చట మీద బీసీలకు పక్కగా 42% రిజర్వేషన్ ప్రకటించాలి అని. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లకు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన సందర్భంగా ఇక ఇట్లా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిండ్రు. ఏమిటికి పెట్టారు సార్ మీరు కేసు ఎందుకు కట్టారు ఏందని అయ్యో నవ్వుతున్నావు గమ్మతే ఉన్నది కదా నీ ముచ్చట ఏంది ఏమన్నదా కోడి గడ్డి ఏమనకు పోయింది పోతే కాలు ఇరగొడతారా వాడు ఎంతలావు కాళ్ళు నా కోళ్ళయి కోడి కాలు ఇరగొట్టినందుకు కేసులు నడవా బరాబర్ కేసు పెట్టాలి ఆయనకు శిక్ష పడాలి అట్టయితేనే ఇడికెళ్ళిపోతా రేపటి నుంచి నా కోడి ఎట్ట నడవాలి దాని కాళ్ళు లేకపోతే ఇంకో కోళ్ళదంటకి ఎట్టమేస్తుంది ఎటు పోతుంది ఏం కథ దాని కాళ్ళని ఇరగొట్టి రెబల్ చేపియాలి దీన్ని ఆపరేషన్ మళ్ళీ అతుక్కుంటాయి కాళ్ళు ఏమన్నా సార్ పక్కింటి గడ్డి ఏమనకు పోయింది పోతే కొడతారా వాడు వానికి కేసు పడితేనే మర్యాద ముచ్చట అని చెప్పని ఓ పెద్దమ్మ కోడిని పట్టుకొని పోలీస్ టౌన్కి పోయింది. ఇక పోలీసు వాళ్ళకి అర్థమవుతలేదు ఈ కోడి కాలు కొట్టినందుకు ఏం దండికి ఇప్పించాలి ఏం కేసు పెట్టాలి మరి ఆ రాజ్యాంగంలో ఏమైనా కేసులు ఉన్నాయా మరి సెక్షన్లల్లో కోడి కాలు ఇరిగితే ఏ శిక్ష చేయాలి మరి ఆయనకు శిక్ష పడాలనేమో కోడి ఓనర్ అంటున్నది మరి కోడి కాలుకి ఏం శిక్ష చేస్తారా ఏమైనా దండగా కట్టిపిస్తారా మరి ఏందని అంటే ఆమె దండగా కట్టుకునేటట్లేదు మరి కేసు ఎట్లా చేస్తారో ఏం కాదు నవ్వనైతే నవ్వుతురు నవ్వితే ఆమె ఉరుచుకుంటలేదు అయ్యో భలే ఉన్నారేమో అయ్యో పోలీసు వాళ్ళు ఏమి నవ్వుతురేంది ఇది కేసు కాదా అని గట్టిగానే అడుగుతుంది అవుపేద్దాం ఆ కేసే కట్టు వర్షిని పాడుగాను గోంత పెద్ద కేసు రాలేదు కదా పోలీసోళ్లకు ఎట్లా చేసుడు ఏం కథ అస్సలు సమజైతలేదట గీ ముచ్చట మీద పోలీస్ స్టేషన్ కు చేరిందులో ఓ కోడి పంచాదు నల్గొండ జిల్లా కాడున్న నక్రేకల్ పోలీసోళ్లకు ఒక వెరైటీ కేసు వచ్చి పడ్డది. ఆమె కోడిని పెంచుకుంటుందట ఆమె పెంచుకుంటున్న కోడి కాళ్ళు ఇరగొట్టినోళ్ళ మీద శిక్ష పడాలని చెప్పి పెంచుకుంటున్న ఓ ముసలామి పోలీస్ టౌన్ లా పట్టుబట్టింది. పోలీసులకు సవాలెక్క మారింది పోన్రి ఆమె పట్టుబట్టుడుతోటి. నకరేకల్ పట్నంలో నా గొల్లెగూడెంకు చెందిన గంగమ్మ కోళ్ళను పెంచుకుంటుందట. గంగమ్మ కోడి పక్కింటి రాకేష్ అనే ఇంటికి పోయిందట. ఇంటెనుకున్న గడ్డి వాంకాడ గింజలు తింతందుకు పోయిందట. నుల్ల ఊకూకే కోళ్ళు మా ఇంటికి వచ్చి మొత్తం ఆగమాగం చేస్తున్నాయని కోపంతో ఊగిపోయిన రాకేషు గంగమ్మ కోడిని కట్టెతోటి కొట్టిండ్రట. నుల్ల కట్టె బట్టి కొట్టుడుతోటి కోడి కళ్ళాయ ఎంత ఉంటాయి చెప్పుండ్రి పుట్టుకని ఇరిగిపోయినాయి. దీంతో ఇంటికాడ మాట వెరిగి జవడం ఇంత ముదిరింది. చూద్దాం పాండ్రి అసలే వెనకకు తగ్గుతలేదు రో బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది ఆవుతోటి కట్టి తీసుకొని అట్లే కూలబడ్డ ఇప్పుడు ఆడి తీసుకొచ్చిన మేము చూడకుండా ఏమో మరి ఏమో కొట్టిందో చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పండ్లతో మేము ఇద్దరం ఆడనే ఉన్నాం మిగల వాళ్ళం మేము చూస్తుంటేనే. ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినావు ఇప్పుడు ఈడికే పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తారంటే ఏం చేస్తారు నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు మా పరిస్థితి ఏమో ఇట్లుంది వాళ్ళకు నవ్వు వస్తుంది ఎందుకు కొట్టిండు కోడిని ఏమిటి కొట్టింది కోడిని కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి మరి పసలన్నా చేయం తింటే ఆడ కట్టేస్తారు ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు మరి ఈ కోడికి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక ఇరగొట్టిండుగా అంటే దానికి దండగా కట్టి ఏమంటావా కేసు పెట్టమంటావా దండగా నాకు దండు వద్దే వద్దు దానికి ఒక శిక్ష ఎందుకు కొట్టిండు ఏమిటి కొట్టిండు మళ్ళీ ఈ తాప పాలు పెరుగుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి దానికి ఎందుకు నాకు దండగా దలగవాడ దండగా నాశనం అయిపోయింది. ఆగో చూసిన రానుల్లా అవో పెద్దమ్మ అవు నీ కోడికాలు ఇరిగినాయి కదా మరి ఏం చేస్తారో అడుగు మొత్తానికి వెనకకు తగ్గుతలేదు పోన్రి. పోలీస్ స్టేషన్ దాకా ఓవుడుతోటి ఆమె కోడికాలు ఇరగొట్టిన రాకేష్ మీన గంగమ్మ పోలీసోళ్లకు మొత్తానికైతే ఫిర్యాదు చేసింది. పోలీసోళ్ళుండి మేము పిలిపిస్తాం గైనని పిలిపించి మాట్లాడతామని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సుత వినలేదులా. మరి నా కోడికాలు ఇరగొట్టిన రాకేష్ కు శిక్ష పడాల్సిందే అని చెప్పి పట్టుబట్టింది. మొత్తానికైతే దండి మీదనే జవడమైంది పోన్రి కోడి ముచ్చట. బీజేపీ పార్టీ ముచ్చట ఉంటుంది గమ్మతిగా మొగ మీదకి వచ్చిర్రు అంటే వాళ్ళకు మళ్ళీ ఎవరో వదులు తోక వీక్తుంటారు అన్నట్టు. ఇప్పుడు రాజాసింగ్ మొన్న నేను రాజీనామా చేస్తున్నాను ఉత్తరం వేసే కదా అక్కడ మీరికి వాళ్ళు ఆమోదించిరట. చలో నీ రాజీనామా ఆమోదిస్తున్నాము నువ్వు రాసిన దానికి అక్కడ చేసిన దానికి ఏం సంబంధం లేకుండానే ఉన్నది ఆ పిల్లగా మరి ఆయన దానికి నీ రాజీనామా ఒప్పుకుంటున్నాం పో పక్కకు పో అన్నట్టుగా చెప్పిరు అనుకో రాదుండ్రి. మననే పార్టీ పదవులు కూడా రామచంద్రరావుకి అప్పచెప్పిరు కదా ఆకాంచెలి మళ్ళీ ఈయన అలిగి పులుగని దొక్కిండు అన్నట్టు మరి రాజీనామా చేస్తా అంటుండు మళ్ళీ జై హిందూ ధర్మం వర్దిలాలు అంటుండు మరి ఎట్ట సంగతో ఏం కాతో కానీ రాజాసింగ్ ఆమోదాన్ని అయితే రాజీనామా అయితే ఆమోదం చేసిరట పై పార్టీ. మరి ఈడికెళ్ళి మరి పిల్లాడు ఏ పార్టీకి పోతాడు ఏం సంగతో మరి రాజాసింగ్ అంటే గట్టిగా హైదరాబాద్లో పాతుకపోయినాడు ఆయన మరి ఇన్నొద్దులు కమలం పార్టీలనే మరి ఇంకో పార్టీ వాళ్ళని పిలుచుకుంటూ ఉండొచ్చునా మరి ఎట్లా ఏం కథ అనేది చూడాలి.
ఇక జూన్ 30 తారీఖు నాడు కిషన్ రెడ్డికి రాజా సింగ్ రాజీనామా లేఖ రాసే. ఇక గీ ముచ్చట అందరికి ఎరికేనాయి. గీ లేఖను పరిశీలించిన హైకమాండ్ ఇయగాన్లున్న ముచ్చట్లు అవి ఇవి అని పరిశీలించిండ్రు. పార్టీ పనితీరుకు సిద్ధాంతాలకు అనుగుణంగా లేదని తేల్చి ఇక రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానము సరే ఇక పక్కకు తప్పుకుంటా అంటున్నావు కదా తప్పుకో అని చెప్పి ఆమోదించిందట నుర్రా. ఇక దీంతో రాజా సింగ్ కు బీజేపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ రాసిండు గీ ముచ్చట మీద. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలతోని రాజీనామాను ఆమోదించినమని అరుణ్ సింగ్ తెలుపుకొచ్చిండుర్రా. ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి మీద అటు ఇటు అన్నట్టు అయిపోయే కథ. ఇక అధ్యక్ష పదవి ముచ్చట ఓటంటే ఓటయ్యి రామచంద్రరావుకు వాయే కదా నుల్లా. ఇక గప్పటికాంచెల్లే కిరికిరి లెక్క మొదలయ్యి మొత్తానికైతే ఇక రాజీనామా లేఖ రాసుడితోటి ఇవాళ ఆమోదం అయితే తెలిపింది బీజేపీ అధిష్టానం. ఈ క్షుద్ర పూజల ముందు నష్టం అయిపోని వీళ్ళు ఏమిటికి చేస్తారు ఏం కథ ఎవరి కోసం చేస్తారో ఏం అర్థమైతే లేదులా. మొత్తం మీద ఇక ఈ దొడ్ల కొట్ట ఉంటుంది కదా బర్లను గొడ్లను కట్టేసేది ఆడ మొత్తం కుంకుమ పోసి నిమ్మకాయలు వేసి బొమ్మను చేసి పండబెట్టి ఓం చూమ్ అనే కూడా మంత్రాలు చేసిపోయినట్టు అక్కడ రైతులు గడగడ వణుకుతున్నారు అనుకో రాదురి ఎవడు కావచ్చు మనిషి లెక్కనే వండబెట్టిండు ఎవరికి ఆగం చేద్దామని ఏం కథ మా పశుల పంటల ఇళ్ళ పొల్ల ఇక అక్కడ వాళ్ళకి భయం ఉంటుంది కదా అనులా. ఇక రైతులు అంటేనేమో ఇప్పుడు తెలివితోటి ఉన్నోళ్ళు కాదా మరి అంత మంత్రాలు ఉన్నోడైతే సర్కార్ దగ్గరికి పోయి నా దగ్గర చాలా విద్య ఉంది మరి నేను బార్డర్లకు పంపిస్తే నేను పోయి ఆ పాకిస్తాన్ మీనో చైనోని మీనో ఈ క్షుద్ర పూజలు చేస్తా ఈ తుపాకులతోటి బాంబులతోటి విధ్వంసం అవసరం లేదని చెప్పి వాళ్ళ దగ్గర ఏదైనా నజరాన తీసుకోవచ్చు కదా. గట్ల చేయరు ఈ మంత్రాలు వచ్చిన వాళ్ళు. ఎంతసేపు ఈ రైతుల కాడ గాలింటి మొంగల గీలింటి మొగ్గ అక్కడేస్తే ఏమొస్తుంది రా నాయన. ఇంకా బార్డర్లో పోయి వేయి పటాలు వేయి పెద్ద పెద్ద ముగ్గులై ఓం భీమ్ చూమన చైనా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని భయపెట్టి అలా బాంబులని వెనక పోతాడు మంత్రాలు చేయి అది చేత కాదు. ఇక ఇళ్ళలో కూర్చొని ఎల్లిఎల్లనోని మీద నీ సంగతి చూస్తా నీకు చేత పడి చేస్తా అని బెదిరించుడు అగో గదే కథ. మంత్రాలకు చింతకాయలు రాలై మొర్రో అంటే చూడుండ్రి ఏం తెలని పబ్లిక్ను ఆగం చేసే కథలు కాదానుల్లా. ఇక మారుమూల ఊర్లెల్లా గీ ముచ్చట్లు ఇంకా మర్తలేరు. క్షుద్ర పూజలు చేసుకుంటా జనాలను బగ్గభయపెడతాన్రు. ఇక వరంగల్ జిల్లా కాడున్న రాయపర్తి మండలము కాట్రపల్లి ఊర్లే క్షుద్ర పూజలు చేసుడుతోటి అందరు భయపడుతుండ్రులా. ఇక ఓ ఇంటి ముగట కాదు ఓ రోడ్డు మీద కాదు ఓ ఇంటి కాడ కాదు పశువుల కొట్టంలో వేసిండ్రట. ఇక దీంతోటి పాపము గా రైతు బగ్గ బాధపడుతుండు చూడుండ్రి. బాధ ఒకటేనా ఎందుకు చేసిండ్రు అని భయపడతాండ్రు. ఇగో గీన పేరు బెల్లి ఎల్లయ్యనట. ఇక వ్యవసాయం చేసుకొని బతికే రైతు పొలం కాడ పశువుల కొట్టంలా క్షుద్ర పూజలు చేసిపోయిందట గుర్తుదెలనోళ్ళు. పసుపు కుంకుమేసి నిమ్మకాయలు పెట్టి పిండితోటి చేసిన బొమ్మను పెట్టి పూజలు చేసుడుతోటి ఊరోళ్ళందరూ బగ్గ భయపడతాండ్రు. ఓష్ని పాడుగాను కోపాలు తాపాలు పంతాలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి గాని గిట్ల భయపెట్టే లేకలేముర్రా. ప్రపంచమంతా అరిచేతుల్నే కనబడబట్టే గిట్ల కొడతాంటే గట్ల సెల్ ఫోన్లో ఉన్నాయని రాబట్టే చిటికెల పనులయ్యే రోజులు ఇయ్యి. కాలం ఎటు నడుతాంది ఎటు ఆలోచిస్తాన్రు. అయినా కూడా గిట్ల క్షుద్ర పూజలు చేసుకుంటా భయపెట్టుడు కాకపోతే ఏం దూర్రా. ఇక వ్యవసాయం పండ్ల కోసం పొలం కాడికి పోవాలంటే మస్తుగా భయపడతారు రైతన్నలు. ఇక గివన్నట్టు వాటి టీవీ5 సమర్పించు మాసమల్ల ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ టీవీ5 ఇగుంటా.